పాకిస్తాన్ ఆర్మీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. జీలంలో రదుల్ ఫతా పేరుతో ఆర్మీ డ్రిల్ నిర్వహించింది. ఇండియన్ బోర్డర్కు కేవలం 190 కిలోమీటర్ల దూరంలో భారీ సైనిక డ్రిల్ చేపట్టింది పాకిస్తాన్ ఆర్మీ. ఈ డ్రిల్లో చైనా, అమెరికాలో తయారైన అత్యాధునిక హెలికాప్టర్లను ప్రదర్శించింది పాకిస్తాన్. భారత్ను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే మాక్ డ్రిల్ చేసినట్టుగా తెలుస్తోంది. భారీ క్షిపణులు, డ్రోన్లు, ట్యాంకులు ప్రదర్శించారు. స్వయంగా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హాజరయ్యారు. భారత్ దాడి చేసే యుద్ధానికి సిద్ధమంటూ మళ్ళీ బలుపు మాటలు మాట్లాడారు. పాకిస్తాన్ భారత్ బోర్డర్లో ఇప్పటికే హైటెన్షన్ కొనసాగుతుంది. ఢిల్లీ పేలుడు తర్వాత మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు సైనిక విన్యాసాల పేరుతో పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏకంగా ఈ సైనిక విన్యాసాలకు జోర్డాన్ రాజు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. జోర్డాన్ రాజు ముందు పాకిస్తాన్ మరింత రెచ్చిపోయింది. విదేశీ నిధులతో వచ్చినటువంటి విదేశీ సైనిక సంపత్తిని అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేసింది. మొత్తం మీద విదేశాల నుంచి కొనుగోలు చేసిన సైనిక సంపత్తిని ప్రదర్శించడం ద్వారా జోర్డాన్ రాజు ముందు తాము బలస్థులమని నిరూపించుకునే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. భారతదేశంలో ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ జీలంలో రదుల్ ఫతా సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీనికి జోర్డాన్ రాజు అబ్దుల్లా II హాజరయ్యారు. ఇక ఈ విన్యాసంలో క్షిపణులు, ట్యాంకులు, డ్రోన్లు అలాగే హెలికాప్టర్లు ప్రదర్శించబడ్డాయి. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తాను. ఇదంతా కూడా కేవలం భారత సరిహద్దుకు 190 కిలోమీటర్ల దూరంలోనే. ఇదంతా కూడా జీలం నది పరివాహక ప్రాంతంలో జీలం జిల్లాలో జరిగిన సైనిక విన్యాసాలు ఇవి. భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ఆదివారం నాడు పంజాబ్ ప్రావిన్స్లోని జీలం జిల్లాలోని టిల్ ఆఫ్ ఫైటింగ్ రేంజ్లో రాద్ ఉల్ ఫతా అని ప్రధాన సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసం భారత సరిహద్దు నుంచి కేవలం 190 కిలోమీటర్ల దూరంలోనే జరిగింది. పాకిస్తాన్ సైన్యం యొక్క 1వ కార్ప్స్, ఏవియేషన్ కార్ప్స్, 2వ ఆర్టిలరీ డివిజన్ అలాగే 6వ ఆర్మర్డ్ డివిజన్ యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఈ డ్రిల్ సమయంలో 2వ ఆర్టిలరీ డివిజన్ ఫతా 1 అలాగే ఫతా 2 క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది. అలాగే SH-15 ఆర్టిలరీ తుపాకులను ప్రయోగించింది. ఈ ఫతా 1, ఫతా 2 అనేది చైనా సహాయంతో తయారు చేసిన క్షిపణులుగా చెప్తారు. ఇక పాకిస్తాన్ ఏవియేషన్ వింగ్ యొక్క రేవాలి స్క్వాడ్, కోబ్రా అలాగే Z-10ME దాడి హెలికాప్టర్ల నుంచి ప్రత్యక్ష కాల్పులు జరపడం ద్వారా తన సామర్థ్యాలను ప్రదర్శించుకుంది. మొత్తం మీద జోర్డాన్ రాజు ముందైతే బల ప్రదర్శన చేశారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా II, పాకిస్తాన్ ప్రధానమంత్రి షవాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు. అదిగో దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ జోర్డాన్ రాజును ఆకట్టుకోవడానికి పాకిస్తాన్ JF-17 ఫైటర్ జెట్ విమానాలను కూడా నిర్వహించింది. అలాగే 6వ డివిజన్ తన 6 MBT హైడర్ ట్యాంకులను కూడా ప్రయోగించింది. పాకిస్తాన్ ఆత్మాహుతి డ్రోన్లను అలాగే చైనా సహాయంతో అభివృద్ధి చేసిన 7-10 ఇంచెస్ అంటే 7 అలాగే 10 అంగుళాల FPV డ్రోన్లను కూడా పరీక్షించినట్టుగా తెలుస్తోంది. 10 కిలోమీటర్ల పరిధి కలిగిన సాయుధ క్వాడ్ కాప్టర్ ప్రదర్శన కూడా నిర్వహించారు. NRTC నేషనల్ రేడియో అండ్ టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ అధిపతి బ్రిగేడియర్ అమ్జద్ షబీర్ పాకిస్తాన్ అభివృద్ధి చేసిన అసాల్ట్ రైఫిల్తో కూడిన క్వాడ్ కాప్టర్ను జోర్డాన్ రాజుకు ప్రదర్శించారు. ఈ డ్రోన్ 10 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. అలాగే ఎత్తు 3 కిలోమీటర్ల వరకు కూడా ఎగురుతున్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద జోర్డాన్ రాజుకు ముందు గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నించింది పాకిస్తాన్ ఆర్మీ. చూడండి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్ సోగ్గాడ్లా తయారై సూటు బూటు వేసుకొని అద్దాలు పెట్టుకొని జోర్డాన్ రాజుతో కరచాలనం చేస్తున్న దృశ్యాలు. కానీ ఈ షబాజ్ షరీఫ్ మాట్లాడే మాటలు ఎంత మాత్రం విలువ ఉండవు, అక్కడ లెక్క చేయరు ఆ దేశ ప్రజలు కూడా. అలాగే ఈయన ఒక జోకర్ మాదిరిగా, బఫూన్ మాదిరిగా ప్రపంచ దేశాల ముందు ఏ రకంగా ట్రోల్ అవుతారో అందరికీ తెలిసింది. ఇదిగో ఈ దృశ్యం ఇందాక నేను చెప్పిన కామెంట్ అది. జోర్డాన్ రాజుతో షబాజ్ షరీఫ్ అంటే పాకిస్తాన్ అన్నీ బిల్డప్లని అర్థమవుతున్నాయి. పాకిస్తాన్లన్నీ కూడా ఇటు జోర్డాన్ ముందు అటు టర్కీ ముందు చేతులు చాపి కాళ్ళు మొక్కి వాళ్ళతో సయోధ్యకు వెళ్తూ తమను కాపాడమంటూ ఒక రకంగా శరణు జొచ్చుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా అయితే ఎక్కడా జోర్డాన్ మనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ జోర్డాన్ రాజును ఈ సైనిక విన్యాసాలకు అతిథిగా పిలవడం అయితే ఒక రకంగా పాకిస్తాన్ ఇక్కడ గొప్పలు చెప్పుకునేందుకని అర్థమవుతుంది. ఇక ఈ ఎక్సర్సైజ్ తర్వాత ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్
జర్నలిస్టులకు ఆఫ్ ది రికార్డ్ బ్రీఫింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మూలాల ప్రకారం అతను భారతదేశం గురించి పదునైన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం. భారత్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుందంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఖరియన్లో ఒక ప్రధాన సైనిక విన్యాసాలను నిర్వహించిందని భారత సైనిక వర్గాలు చెప్తున్నాయి. జీలంలోని టిల్ ఆఫ్ ఫైరింగ్ రేంజ్లో ఈ విన్యాసాలు జోర్డాన్కు ఆయుధాలను విక్రయించడమే లక్ష్యంగా కనిపిస్తున్నాయి. అందువల్ల జోర్డాన్ రాజు చీఫ్ గెస్ట్గా రాద్ ఉల్ ఫతా విన్యాసాలు జరిగాయి. ఈ సమయంలో పాకిస్తాన్ సైనిక అధిపతి సాధారణంగా కూర్చునే నంబర్ ప్లేట్ 786 కలిగిన GHQ అధికారిక జీపును అసీం మునీర్ స్వయంగా నడుపుతున్నట్లుగా కనిపించిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అదిగో ఈ హెలికాప్టర్లు, ఆ డ్రోన్లు, ఆ మిసైల్స్ ఇవన్నీ కూడా జోర్డాన్కు విక్రయిస్తాడట. వీడికే గతి లేదు కానీ జోర్డాన్కు విక్రయిస్తాడంట. వీడు డబ్బులు లేక, ఈ పాకిస్తాన్ పాలకులు డబ్బులు లేక ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంటే ఉక్రెయిన్కు మందుగుండు సామాగ్రితో అమ్ముకున్న ఈ బిచ్చగాళ్ళు, ఈ పాకిస్తాన్ బిచ్చగాళ్ళు ఇప్పుడు జోర్డాన్కు మందుగుండు సామాగ్రి అమ్ముతారంటూ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక రకంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. సరే, మనం ఇలాంటి పదాలు ఎందుకు వాడుతున్నామంటే ఇతర దేశం సార్వభౌమత్వంపై దెబ్బతీసే కుట్రలు పన్నే వీళ్ళని ఇంకేమనాలి? కుక్కలు అనాలా, లేదా ఇంకే పదాలతో సంబోధించాలి? వీళ్ళు చేసే వ్యవహారాలతో వీళ్ళని నిజంగా ఎన్ని మాటలన్నా, ఎంత తక్కువ చేసి మాట్లాడినా తక్కువ. ఎందుకంటే భారత సార్వభౌమత్వంపై దాడి చేసే వీళ్ళు నిజంగా విదేశీ అగ్రరాజ్య దేశాధినేత కాలు నొక్కుతూ వాళ్ళ బూటు కాలిని నాకే ఒక పనికి మళ్ళీ దద్దమ్మలుగా సొంతంగా వాళ్ళ దేశ పౌరులే సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇంకా మనం అనే మాటలకు కూడా ఇక్కడ ఏ రకంగా బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళను నిజంగా ఎంత అన్నా తక్కువే. ఈ అసీం మునీరు, ఈ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా దేశాన్ని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే వీళ్ళు ఆడే డ్రామాలు, వీళ్ళు ఆడే బఫూన్ జోకర్ వేషాలన్నీ కూడా ఈ రకంగా ప్రపంచ దేశాల ముందు తేడతెల్లమవుతున్నాయి. ఇంకా వీళ్ళ సైనిక స్థావరాలను కాపాడుకునే దిక్కు లేదు. ఆపరేషన్ సింధూర్లో భారత్ చేసే దాడులకు తలో దిక్కు తోక ముడిచి పారిపోయి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా చతికిలబడ్డ వీళ్ళు ఇప్పుడు జోర్డాన్కు యుద్ధ సామాగ్రి అమ్మేందుకు ఈ సైనిక విన్యాసాలను ప్రదర్శిస్తూ అక్కడ ఆ జోర్డాన్ రాజు ముందు గొప్పలు చెప్పుకున్న దృశ్యాలు చూస్తుంటే నిజంగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది. కొన్ని పేలుడు పదార్థాలను అక్కడక్కడ పేల్చడం ద్వారా అదేదో భారీ ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నాం, లేదా భారీగా యుద్ధ సామాగ్రిని, అధునాతన టెక్నాలజీని తాము కలిగి ఉన్నామన్నట్టుగా ఇదే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని జీలం జిల్లాలో జరిగింది. ఈ సైనిక విన్యాసాలు కేవలం ఇది మన సరిహద్దుకు 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జోర్డాన్ అలాగే అజర్బైజాన్ ఈ రెండు దేశాల ప్రతినిధి బృందాల కోసం ఇక్కడ VT4, SH-15, M109 అలాగే ఇతర సాయుధ వాహనాలు ప్రదర్శించే రాదుల్ ఫతా సంబంధించిన ఫుటేజ్ మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది బిగ్ టీవీ స్క్రీన్పై. ఇక ఈ ఫుటేజ్ని మీకు అంతర్జాతీయ కొన్ని సోషల్ మీడియా ద్వారా మీకు అందించడం జరుగుతుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని వార్తా సంస్థలు కూడా ఇవి అంతర్జాతీయంగా ప్రసారం చేసుకున్నాయి. సో ఆ రకంగా ప్రస్తుతం పాకిస్తాన్ గొప్పలకు పోతోంది. సైనిక విన్యాసాలను ప్రదర్శించడం ద్వారా పాకిస్తాన్ ఆయా దేశాల ముందు తాము గొప్ప వాళ్ళమని చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తోంది. ఇక జోర్డాన్ రాజును ఆకట్టుకోవడానికి ఇవన్నీ కూడా నిర్వహించడం తెలుస్తుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే ఆఫ్ ది రికార్డులో జర్నలిస్టులతో భారత్ కనుక ఎప్పుడైనా యుద్ధం చేయడానికి వస్తే మేము కూడా రెడీ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చాలా క్లియర్గా పాకిస్తాన్ సంబంధించినటువంటి పాలకులు భయపడుతున్నారని మనకు అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భారత సైన్యం ముందు వీళ్ళంతా కూడా పూర్తిగా చేష్టలు ఉడిగి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ సింధూర్లో అది పూర్తిగా మనకు ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఢిల్లీ ఉగ్రదాడి తర్వాత ఇది మళ్ళీ ఉగ్రచర్యగా భావించాం. మళ్ళీ అలాగే ఆ ఆధారాలు పూర్తిగా లభ్యమైన తర్వాత ఖచ్చితంగా సరైన రెస్పాన్స్, రియాక్షన్ ఉంటుందని మనం ఎప్పుడైతే అనుకుంటున్నాం, వాళ్ళు కూడా అప్పటికే వాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ భారత్ ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. కాబట్టి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడైతే మనం మొన్న త్రిశూలు ఇలాంటి సైనిక విన్యాసాలు చేశామో ఆ విన్యాసాల కంటే ఇక్కడ మనం జైసల్మేర్లో చేసిన విన్యాసాలకు ధీటుగా చేస్తున్నామన్నట్టుగా అక్కడ వీళ్ళు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు జోర్డాన్ రాజు అబ్దుల్లా
అజర్బైజాన్ సైనిక ప్రతినిధి వీళ్ళ ముందు చూడండి అవి చూడండి ఆ రకంగా వాళ్ళు ఎక్కడ సరే వీళ్ళనేం తక్కువ అంచనా వేయలేం, మన శత్రువులను తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. వాళ్ళ దగ్గర కూడా ఫతా క్షిపణులు ఉన్నాయి, JF-17 ఉన్నాయి. కానీ ఎక్కడ భారత్ లాగా మనం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో మనం సొంతంగా తయారు చేసుకున్న క్షిపణులు మన టెక్నాలజీ ముందు వీళ్ళంతా కూడా దిగదుడిపే. ఒక రకంగా చెప్పాలంటే సరే శత్రువుని మళ్ళీ చెప్తాను, శత్రువుని ఎప్పుడు ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. కానీ వీళ్ళు చైనా అమెరికా తయారీ ఈ వ్యవస్థలను వాళ్ళకి చూపించి వాళ్ళకు అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరింత విచిత్రంగా ఉంది. అలాగే పాకిస్తాన్లో తయారు చేసిన చిన్నపాటి రేంజ్ కలిగిన డ్రోన్లను అక్కడ NRC అని చెప్పాను ఇందాక, ఆ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసిన చిన్నపాటి ఆయుధ సంపత్తిని వాళ్ళకి విక్రయిద్దామని ప్రయత్నిస్తున్నారు. సో ఆ రకంగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేక వీళ్ళ మందుగుండి ఆర్టిలరీ సామగ్రితో సహా ఉక్రెయిన్ వాడికి అమ్ముకున్న చరిత్ర వీళ్ళది. వీళ్ళ దగ్గర అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళే మందుగుండి సామాగ్రిని ఇతరులకు అమ్ముతారంట. ఇది విచిత్రంగా ఉంది. సరే ఏదేమైనా వీళ్ళు చేసిన విన్యాసాలు ఒక రకంగా భారత్కు మేము కూడా తక్కువేం కాదు అని చెప్పే ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడ ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది. సో మొత్తం మీద ఇవాళ మన ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది చెప్పిన మాటలు బట్టి ఖచ్చితంగా మరొకసారి ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మళ్ళీ అదే మాట అంటున్నాను, ఎందుకంటే బయటికి లోపల వాళ్ళకు భయంగా ఉంది, బయటికి మాత్రం ఏదో అలా ప్రదర్శిస్తున్నారు. భారత్ ఎప్పుడు దాడి చేసినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ ఈసారి భారత్ కనుక దాడి చేస్తే పూర్తి స్థాయి సమాధానమే ఉంటుందనేది మాత్రం చాలా క్లియర్. మొత్తం మీద పాకిస్తాన్ ఇంకా బలుపు మాటలు మాట్లాడుతోంది. పాకిస్తాన్ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. ఒక్కసారి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ సైనిక సామర్థ్యం గురించి మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ శక్తి సామర్థ్యాలు జోర్డాన్ కానీ అజర్బైజాన్ కానీ నిజంగా నమ్ముతున్నాయా? వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ను సైనిక విన్యాసాల పరంగా ఒక గొప్ప దేశంగా భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే యుద్ధం కనుక వస్తే భారత్ పాకిస్తాన్ మధ్య ఈసారి పూర్తిస్థాయి యుద్ధం జరగబోతుందా? ఎలా ఉండబోతుంది? వాస్తవానికి ఒకవేళ భారత్ కనుక వీళ్ళకు సమాధానం చెప్పాలనుకుంటే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.